హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహిత్య ఐడియాస్ అండ్ వ్లాగ్స్. మీకు ఒక చిన్న సజెషన్ అండి. ఫస్ట్ టైం కానీ మన ఛానల్లోని వీడియోలు చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మా ఛానల్లోని వీడియోలు మీకు నోటిఫికేషన్లో వస్తాయి. ఒక మంచి రెసిపీని అయితే మీ ముందుకు తీసుకొని వచ్చాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల మన వీడియో ఇంకొంచెం మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజు అయితే గుంటూరు గుత్తి వంకాయ కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికి నామకరణం అయితే నేను చేయలేదండి. ఆల్రెడీ చాలా యూట్యూబ్ ఛానల్లో అయితే ఉంది ఈ రెసిపీ. నేను కూడా ఆ యూట్యూబ్ ఛానల్ చూసి నేర్చుకున్నదే. ఇక్కడ నేనైతే 1/2 కిలో వంకాయలు అయితే తీసుకున్నాను. వంకాయలు ఎప్పుడైనా సరే పెద్ద సైజు వంకాయలు తీసుకోకూడదు, ఎందుకంటే అవి గింజలు ఉంటాయి. గింజలున్న వంకాయలతో రెసిపీ అయితే అంత మంచిగా ఉండదు. అలాగని మరీ చిన్న చిన్న వంకాయలు కూడా తీసుకోవద్దు, అవి ఊరకనే మెత్తబడిపోయి విడిపోతాయి. కొంచెం మీడియం సైజు ఉండే విధంగా చూసుకోవాలి. ఫస్ట్ అయితే వంకాయల్ని 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా వాటిని అయితే ఉప్పు నీళ్ళల్లో వేసుకొని ఒక 1/2 అవర్ పాటు అయితే ఉంచుకోవాలి. నీళ్లు బ్లాక్గా అయ్యేంత వరకు అయితే ఉంచాలి. ఇక్కడ నేనైతే వంకాయలకి తొడాలు అయితే ఏం తీయలేదు. మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, బట్ నాకు ఇలా డైరెక్ట్గా వేసుకొని కర్రీ చేసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది. సో నేనైతే తొడాలు అవి అయితే ఏం కట్ చేయలేదు. మీరు కావాలంటే వాటిని కట్ చేసి కూడా వేసుకోవచ్చు. గుత్తి వంకాయ అని అంటేనే వంకాయతో చేసే రెసిపీ అన్నమాట. అది ఫ్రై అయినా కానీ గుత్తి వంకాయ కర్రీ అయినా కానీ సో ఇలాగ వంకాయ వేసుకుంటేనే బాగుంటుందని నా ఒపీనియన్. మీరైతే మీకు ఎలా నచ్చుతుందో అలా అయితే చేసుకోండి. కంపల్సరీ వంకాయలు కట్ చేసిన తర్వాత ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి, లేదంటే వంకాయలు కర్రెక్కుతాయి. వంకాయ కర్రీ అయినా ఫ్రై అయినా టేస్ట్ మారిపోద్ది. కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్గా అయితే సాల్ట్ వాటర్లో అయితే వేసుకోవాలి. సాల్ట్ వాటర్లో వేయడం వల్ల ఇంకో బెనిఫిట్ కూడా ఉంటుంది. ఏవైనా బ్యాక్టీరియాలు అలాంటివి ఏవైనా ఉంటే చనిపోతాయి. వంకాయలను అయితే 4 పచ్చలుగా కట్ చేసి వాటిని సాల్ట్ వాటర్లో అయితే వేశాను. ఆ వంకాయలను అయితే ఒక 10 to 15 minutes పాటు అయితే ఆ సాల్ట్ వాటర్లోనే ఉంచాలి. ఈ లోపు అయితే నేను గుంటూరు గుత్తి వంకాయ కారానికి కారం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. పేరు అయితే భలే ఉంది కదా, గుంటూరు గుత్తి వంకాయ కారం అని. నేను కూడా ఫస్ట్ టైం యూట్యూబ్లోనే విన్నాను. ఐ థింక్ ఇది నాకు తెలిసి గుంటూరు వాళ్ళ రెసిపీ అనుకుంటాను. కారం కోసం కొన్ని ఎండుమిర్చి అయితే తొడాలు తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. మనం ఎన్నైతే ఎండుమిర్చి తీసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీలో కొబ్బరి అయితే వేసుకోవాలి. కొబ్బరిని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. వాటితో పాటు ఒక 5-6 రెబ్బల వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఉప్పును కూడా వేసుకొని ఇది మొత్తం ఫైన్గా మిక్సీ అయితే పట్టుకోవాలి. వెల్లుల్లిని అయితే కొంచెం ఎక్కువ అయితే వేసుకోకండి, ఎందుకంటే కారం అయితే ముద్దలాగా అవుతుంది. కారం ముద్దలా ఉండకూడదు, కొంచెం పొడి పొడిగానే ఉండాలి. సాల్ట్ అయితే మీరు తీసుకున్న మిరపకాయలను బట్టి అయితే అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం తక్కువ అయితే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఈ కొబ్బరి కారంలో ఎక్కువగా 70% అయితే కొబ్బరే వేసుకోవాలి. అప్పుడే వంకాయ కారానికి టేస్ట్ ఉంటుంది. కొబ్బరి కారంలో కొంతమంది పుట్నాల పప్పు కూడా వేసుకుంటారు. అదేనండి శనగపప్పు. కావాలంటే శనగపప్పు కూడా కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు, బట్ నాకైతే నచ్చదు. సో నేను అందుకని శనగపప్పు వేయకుండా జస్ట్ కొబ్బరి, ఎండుమిర్చి, చిన్నుల్లిపాయలు, ఉప్పు అయితే వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఆ తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. నేనైతే ఆయిల్ చాలా తక్కువగానే వేశాను. కావాలంటే మీరు ఎక్కువ ఆయిల్ వేసుకొని వంకాయలు మొత్తం డీప్ ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు. కానీ నేనైతే ఇక్కడ డీప్ ఫ్రై అయితే చేయట్లేదు. కొంచెం ఆయిలే వేసి అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను అయితే నీళ్లు పిండుకొని వేసుకున్నాను. అప్పుడప్పుడు కొంచెం హెల్త్ కాన్షియస్ అయితే ఎక్కువ అవుతుంటుంది. అలాంటప్పుడే ఇలాగా ఆయిల్ తగ్గించి అయితే చేస్తుంటాను. మళ్ళీ 2 రోజుల తర్వాత యథాస్థితి అనమాట, ఆయిల్ ఎక్కువ వేసే వండుతుంటాను. బట్ చెప్పడానికి చెప్తాను కానీ ఆయిల్ ఎక్కువ వేసుకొని వండుకోకండి అని. బట్ నేను ఫాలో అవడానికి అయితే నాకు కుదరదు అనమాట. ఎందుకంటే ఒక్కరోజు ఆయిల్ తగ్గించి ఉన్నా కానీ అసలు టేస్ట్ అసలు బాగోదు. అందుకని కంపల్సరీ కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసి వండుతాను. బట్ ఈరోజు కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువైంది. సో అందుకని చెప్పి ఆయిల్ తక్కువ అయితే వేశాను. ఏ మాటకి ఆ మాట చెప్పాలి కానీ కర్రీస్ టేస్ట్ బాగుండాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడాలి. అది నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఏ కర్రీ అయినా కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇదైతే నా ఫీలింగు. బట్ అప్పుడప్పుడే కొంచెం హెల్త్ గురించి కూడా ఆలోచిస్తుంటాను. హెల్త్ గురించి ఆలోచించినప్పుడు మాత్రం కొంచెం తక్కువ వేసి వండుతాను. మళ్ళీ మరుసటి రోజు యథాస్థితే. ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో నాలాగా ఎవరైనా ఉంటే మాత్రం మర్చిపోకుండా కామెంట్ చేయండి. నాకు తోడు ఇంకొకళ్ళు ఉన్నారని హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇలా చెప్పుకుంటూ పోతే టాపిక్ ఎక్కడికో పోద్ది.
ఆయిల్ హీట్ అయ్యాక వంకాయలను వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే గ్యాస్ని సిమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి మూత పెట్టి. 10 to 15 మినిట్స్ పాటు అయితే అలాగే చూసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే వంకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. కొంచెం ఆయిల్ వేసాం కదా, ఆయిలే సరిపోతుంది. ఆయిల్లోనే వంకాయలు అయితే మంచిగా మగ్గుతాయి. గ్యాస్ని అయితే సిమ్లోనే పెట్టాలి, మీడియంలో కానీ హైలో కానీ పెట్టకూడదు. ఎందుకంటే ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి వంకాయ ముక్కలు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఏ కర్రీ అయినా ఏమో కానీ వంకాయ కర్రీ మాత్రం మాడిపోతే తినడానికి అసలు వీలు ఉండదు. 10 to 15 మినిట్స్ సిమ్లో మగ్గిన తర్వాత వంకాయ ముక్కలు అయితే ఇలాగుంటాయి. ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని వాటిని పూర్తిగా అయితే చల్లారనివ్వాలి. ఇంతకు మీలో ఎంతమంది వంకాయని ఇష్టపడే వాళ్ళు అలాగే ఇష్టపడని వాళ్ళు ఉన్నారో కామెంట్ చేయండి. మా హస్బెండ్కి అయితే అసలు ఇష్టం ఉండదు. బట్ వంకాయ కానీ కాకరకాయ కానీ చేసిన రోజు ఆయనకు సపరేట్గా ఇంకో కర్రీ అయితే వండాలి. కూరగాయలన్నింటిలోకి రారాజు వంకాయ అంటారు కదా, మరి వీళ్ళకి వంకాయ ఎందుకు ఇష్టం ఉండదు? నాకైతే వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టం. బట్ వంకాయ టమోటా కర్రీ ఎప్పుడు చేసినా సరే అసలు రాదు ఎందుకో మరి. ఐ థింక్ నాకు తెలిసి కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అయి ఉంటుంది. అంటే కర్రీస్ నాకు బాగా వచ్చు, నేను బాగా వండుతాను అనే ఓవర్ కాన్ఫిడెన్స్లో ఏదో చేసేస్తాను. అందుకేననుకుంటా వంకాయ కర్రీ సరిగా రాదు. ఇంకా బాగా చెప్పాలంటే మా అమ్మ వంకాయ కర్రీ ఎక్సలెంట్గా వండుతుంది. వంకాయ కర్రీ అనే కాదు, ఏ కర్రీస్ అయినా మా అమ్మకు వచ్చినంత వరకు ఎక్సలెంట్గా అయితే వండుతుంది. మా అమ్మ చేతి వంకాయ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం. మళ్ళీ వంకాయ ఫ్రైలు బాగానే చేస్తాను. జస్ట్ వంకాయ టమోటా కర్రీ దగ్గరికి వచ్చేలేకే ఏంటో స్పాయిల్ అయిపోతుంది. నీ గురించి నువ్వే చెప్పుకుంటున్నావా అని అనుకుంటున్నారా? అవును, నా వ్లాగ్స్ అయితే ఇలాగే జెన్యూన్గా ఉంటాయి. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు గొప్పగా చెప్పుకోవడం నాకు నచ్చదు. నేను ఎలా ఉంటానో అలానే చెప్తాను, నేను ఎలాగ ఫీల్ అవుతానో అలాగే మాట్లాడతాను. నా ఒపీనియన్స్ కూడా నేను కరెక్ట్గా ఫార్వర్డ్ చేస్తాను. ఒకటి లోపల పెట్టుకొని బయటికి ఇంకొకటి అయితే చెప్పను. అది రెసిపీ అయినా ఇంకేదైనా విషయమైనా. నాలాగా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండే వాళ్ళకి శత్రువులు చాలా ఎక్కువ ఉంటారు. బట్ ఏం చేద్దాం, పుట్టుకతో వచ్చింది, మార్చుకోలేను. ఇంతకీ కర్రీ విషయానికి వస్తే వంకాయ ముక్కలన్నీ ఆరిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కారాన్ని అయితే ఆ వంకాయల్లోకి స్టఫ్ చేసుకోవాలి. అంతకుముందు వంకాయల్ని ఫ్రై చేసుకున్నాం కదా, ఆ బాండీలోనే అదే ఆయిల్ సరిపోతుంది. గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అందులో ముందుగా మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలను అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే ఇంక వేయాల్సిన అవసరం లేదు, సరిపోతుంది. లేదు సరిపోదు అనిపిస్తే కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. వంకాయలు మొత్తం అయితే ఆ బాండీలో వేసేసుకున్న తర్వాత పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే కలుపుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. లేదంటే కారం వేసాం కదా, కారం మాడిపోతుంది. కారం మాడిపోతే టేస్ట్ అంతగా బాగోదు. కారం మాడకుండా ఫ్రై చేసుకోవాలి ఒక 5 మినిట్స్ పాటు. ఏ మాటకు ఆ మాట చెప్పాలి కానీ ఈరోజు చేసిన గుంటూరు గుత్తి వంకాయ కారం అయితే ఎక్సలెంట్గా వచ్చింది. చూస్తుంటేనే అర్థమైపోతుండాలి మీకు. వంకాయలన్నీ వేసిన తర్వాత లాస్ట్లో ప్లేట్లో మిగిలిన కారాన్ని కూడా వంకాయల పైన జల్లుకొని సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే బాగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్లో మీ దగ్గర కొత్తిమీర కానీ ఉంటే కొత్తిమీరను కట్ చేసుకొని కూడా గార్నిష్ లాగా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు, సో నేనైతే కొత్తిమీర వేయలేదు. ఇంతేనండి, వేడి గుంటూరు గుత్తి వంకాయ కారం అయితే రెడీ అయిపోయింది. నేను ఇది ఫస్ట్ టైం చేసినప్పుడు విస్మై ఫుడ్ యూట్యూబ్ ఛానల్ అయితే చూసి నేర్చుకున్నాను. అప్పటి నుంచి ఎప్పుడైనా చేసుకోవాలనిపిస్తే ఇలాగే చేసుకుంటాను. ఇదే కాదు, ఇంకా గుత్తి వంకాయ ఉల్లి కారం కూడా చాలా బాగుంటుంది. ఆ రెసిపీ కూడా ఈసారి ఎప్పుడైనా షేర్ చేస్తాను. ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.